జోహార్ మాదిగ మృతవీరులకు, సాధిస్తాం మాదిగ మృతవీరుల ఆశయాలను, సాధిస్తాం మాదిగ మృతవీరుల ఆశయాలను. వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, నాయకత్వం. ఈరోజు తుని టౌన్లో మాదిగ వర్గీకరణ కోసం గత 30 ఏళ్ళుగా పోరాడుతున్నటువంటి మానిశ్రీ మందకృష్ణ గారు, పద్మశ్రీ సాధించినటువంటి వ్యక్తి, ఆ మహనీయుడు అనగట్ల ఆయనతో పాటు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతమందో త్యాగాలు చేసి ఈ రోజున మార్చి 1వ తేదీన మా యొక్క మాదిగ అమరవీరులైనటువంటి వారి త్యాగాలను ఈరోజు వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణలో సాధించడం జరిగింది. ఆయన వారి యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ తుని టౌన్లో ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మరి అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మరి అన్ని కులాలకు మరి రిజర్వేషన్ ఫలాలు అందాలని, అట్టడుగునున్న వారికి కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నటువంటి 15% మరి ఏబిసిడీలుగా వర్గీకరించాలని మరి ఉద్యమం చేసినటువంటి ఆయన అడుగుజాడల్లో అడుగేస్తూ మరి మాదిగ ఉద్యమంలో భాగంగా మరి అందరూ కూడా అమరులైనారు. గాంధీ భవన్ ఘటన అయితేనేమి, అసెంబ్లీపై దండోరు అయితేనేమి, ఉద్యమానికి ఎంతో శాంతియుతంగా పోరాడి కృష్ణ మాదిగ వెనకాల అడిగేస్తూ ఈ రోజు అమరులైన వారికి స్మారక దినోత్సవంగా ఈ రోజు మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వారి చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులు అర్పించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు తుని సీనియర్ నాయకులైనటువంటి మరి కాకాడ జ్యోతికుమార్ గారు, ఆర్యుల కృష్ణ గారు, అలాగే సత్యబాబు గారు, అలాగే మురళీ గారు, అలాగే మోటిగురి యేసుబాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజు వారి చిత్రపటాలకి మరి పువ్వులు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఇప్పుడు పిల్లలందరూ కూడా చదివించుకొని వర్గీకరణ ఫలాలు అందరికీ దక్కే విధంగా మరి వారి తల్లిదండ్రులు, మాదిగ జాతి మరి మేధావులు కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మేము వారి చిత్రపటాలకు పూలమాల వేసి గణనలు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి నిన్న జరిగినటువంటి మరి బాణసంచా పేలుళ్ళలో మరి అందరూ కూడా ఎల్ఐసి కానీ ఏ ఇన్సూరెన్స్ లేనటువంటి రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి వారు మాదిగులు 11 మంది మరి దుర్మరణం చెందారు. వారికి మరి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కుటుంబానికి ఎక్స్గ్రేస్ ఇచ్చి మరి ప్రకటించినందుకు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, మరి ఉద్యోగస్తులు ఎల్ఐసీలు ఉండి మరి విషవాయువు వల్ల చనిపోతే వారికి ₹1 కోటి ఎక్స్గ్రేస్ ప్రకటించారు గత ప్రభుత్వం. అదేవిధంగా మరి అది పరిగణనలోకి తీసుకొని రెక్కాడితేనే డొక్కాడినటువంటి వారు మరి 11 మంది మాదిగలు చనిపోయారు. కాబట్టి వారి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారికి ఎక్స్గ్రేస్ ఇంకా పెంచాలని మరి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.